రిఫ్రెష్ కోసమే రాజకీయాలకు పార్టీ ప్రోగ్రామ్స్ కు కొద్ది రోజులు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు బంధు స్కీమ్ ను శాశ్వతంగా బంద్ చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు రైతు బంధు కంటే బోనస్ రైతులకు ఎలా మేలవుతుందో సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాట అనగానే సర్కార్కు భయం పుట్టిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజకీయాల నుంచి కొద్ది రోజులు విరామం తీసుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రిఫ్రెష్ కోసమే రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. రిఫ్రెష్ అయ్యేందుకు ఈ బ్రేక్ తీసుకుంటున్నారని పోస్ట్ చేశారు. ఈ షార్ట్ బ్రేక్ లో తన రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని భావిస్తున్నట్లు సెటైర్ వేశారు కేటీఆర్. ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 రూపాయల బోనసే బాగుందని రైతులు చెబుతున్నారంటూ వ్యవసాయ శాఖ మంత్రి అనడం శోచనీయమన్నారు. ప్లాన్ ప్రకారమే రైతు బంధు స్కీమ్ రూపుమాపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు కంటే బోనస్ రైతులకు ఎలా మేలవుతుందో మంత్రి తుమ్మల సీఎం రేవంత్ చెప్పాలని ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు హరీష్ రావు. బీఆర్ఎస్ గురుకుల బాట అనగానే కాంగ్రెస్ సర్కార్కు భయం పుట్టిందని కామెంట్ చేశారు ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు కదా, నేను అవి చేసిన బల్కా సుమన్ గారు నా మీద ఆరోపణలు చేసిందని మీరు నిన్న మాట్లాడిగా ఏం మాట్లాడుతున్నారు? మీరు మత్తులో ఉండి మాట్లాడుతున్నారు సురేఖ గారు. అది మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. మీలాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన కుట్రలను యథేచ్ఛగా చేస్తున్నారు. నేను కుట్ర చేస్తున్నట్రా? మీరు కేటీఆర్ గారు కుట్ర చేస్తున్నట్రా? కుట్ర చేస్తున్నది ఎవరు? అది కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందన్న శ్రవణ్, తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తి పరిచేందుకే సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని విమర్శించారు. దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 10 టన్నుల ఎత్తుడట 17 అడుగుల ఎత్తుల తయారీ అని చెప్పని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ మీద గౌరవం ఉన్నట్టు, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నట్టుగా ఇవాళ నటిస్తూ ఇవాళ మొత్తం విగ్రహాన్ని డీఫేస్ చేయాలనే ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. కిరీటం ఏదైతే కిరీటం ఉండేనో ఆ కిరీటం తీసేయాలా, ఇంకా మిగతా అంతా కూడా రూపురేఖలు మార్చి పడేయాలా అని చెప్పని వాళ్ళ ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాల్టి నుంచి వచ్చే నెల 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ భవన్లో గురుకుల బాట కార్యక్రమాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. గురుకులాలు, కేజీబీవీలతో పాటు మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పరిశీలించనున్నారు. స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో అధ్యయన కమిటీ నియమించింది.